అసలు హనుమాన్ చాలీస ఎవరు రాశారు, ఏ సందర్భంలో రాశారు, హనుమాన్ చాలీస గొప్పతనం ఏంది అనే విషయం నీకు పూర్తిగా చెప్తా విను. తులసీదాస్ గారు ఈయన రామ భక్తుడు మరియు హనుమాన్ భక్తుడు. ఈ తులసీదాస్ గారు 16వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్లోని రాజపూర్ అనే గ్రామంలో జన్మించారు. అయితే తులసీదాస్ గారు అభుక్త మూల నక్షత్రంలో పుడతాడు. ఇలా పుట్టడం వల్ల తల్లిదండ్రులకు గండం అని ఒక జ్యోతిష్యుడు చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్నాక తండ్రి, ఈ మూల నక్షత్రంలో పుట్టినవాడు మనకెందుకు, ఎక్కడైనా వదిలేసి వద్దాం అని అంటాడు. అప్పుడు తల్లి, లేదండి నాకేమైనా పర్లేదు, కానీ ఈ పిల్లాన్ని నేను పెంచుకుంటాను అని అంటుంది. 4-5 సంవత్సరాలకి ఆ తల్లి చనిపోతుంది. తల్లి చనిపోగానే ఈ తండ్రి ఏం చేశాడంటే ఆ పిల్లాన్ని తీసుకెళ్లి బయట వదిలేశాడు. అప్పుడు చునియా అనే దాసి ఆ పిల్లాన్ని తీసుకొని వెళ్ళి పెంచింది. కానీ ఆ బిడ్డ దురదృష్టవశాత్తు చునియా కూడా ఆ పిల్లాడికి 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి చనిపోయింది. 6 సంవత్సరాల వయసులోనే తులసీదాస్ ఒంటరిగా వీధుల్లో తిరుగుతూ భిక్షను తీసుకుంటూ ఉండేవాడు. ఆయన భిక్ష తీసుకొని రోజు హనుమాన్ గుడి సన్నిధిలో కూర్చునేవాడు. అలా రోజు గుడిలో రామకీర్తనలు వింటూ ఈ పిల్లవాడు శ్రీరాముల వారికి దగ్గరయ్యాడు. ఈ చిన్న అబ్బాయి అలా రోజు రామభజన చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా అతనికి రాంబోల అనే పేరు వచ్చింది. ఒకరోజు గురువు నరహరానంద స్వామి వారు ఆంజనేయ స్వామి గుడికి వస్తారు. అక్కడ ఈ రాంబోలా అనే వ్యక్తిని చూస్తాడు. రాంబోలాకి శ్రీరాముడిపై ఉన్న భక్తిని చూసి తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఆ తర్వాత తులసీదాస్ సంస్కృత విద్యను నేర్చుకుంటాడు. రామకథలు, పురాణాలు, వేదాలు అన్ని అధ్యయనం చేస్తాడు. కానీ ఆయన హృదయంలో ఎప్పుడు చూడు ఒకటే ఆశ, ఒకటే ధ్యాస. అదేంటంటే ఒక్కసారైనా శ్రీరాముల వారిని నా కళ్ళతో చూడాలని తెగ ఆరాట పడిపోతాడు. అలా ఒకరోజు తులసీదాస్ నదీ సమీపం వద్ద ధ్యానం చేస్తూ ఉండగా తండ్రి కూతుర్లు అక్కడికి వస్తారు. ఆ తండ్రి ఈ రాంబోల దగ్గరికి వచ్చి తన కూతురు రత్నావళిని ఇచ్చి వివాహం చేస్తాడు. రత్నావళి అందంలోనూ తెలివిలోనూ ఒక్క మాటలో చెప్పలేని ఆకర్షణీయమైన అమ్మాయి. అయితే ఈ రాంబోల కొంతకాలం రామభక్తిని మర్చిపోయి పూర్తిగా భార్య ప్రేమలో మునిగిపోయాడు. ఒకరోజు రత్నావళి తన తల్లి గారి ఆరోగ్యం బాగలేదని తెలిసి తన పుట్టింటికి వెళ్ళింది. ఇక తులసీదాస్ ఆమెను చూడకుండా ఉండలేక ఆయన వల్ల కాక ఇక వెళ్ళక తప్పదని నిర్ణయించుకొని బయలుదేరాడు. అతను బయలుదేరే సమయంలో భారీ వర్షం పడుతుంది. అయినా వర్షంలో తడుస్తూ వెళ్తుంటే మధ్యలో ఒక నది వచ్చింది. ఆ నది ప్రవాహం చూస్తే భారీగా ఉంది. అయినా కూడా ఆ నదిలో ఈదుకుంటూ బయటపడ్డాడు. ఆ తర్వాత కొంచెం దూరం నడిచాక ఇల్లు వచ్చింది. ఇంటికైతే చేరుకున్నాడు. కానీ ఆ ఇంటి దొడ్డిదారి నుండి వచ్చి ఒక తాడు లాంటి దాన్ని పట్టుకొని పైకి ఎక్కాడు. కానీ తీరా చూస్తే అది తాడు కాదు, ఒక పాము. రత్నావళి తులసీదాసును చూసి, ఇంత రాత్రి వేళ వర్షంలో ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు తులసీదాస్ ఇలా సమాధానం ఇచ్చాడు, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అని అంటాడు తులసీదాస్. అప్పుడు రత్నావళి, నీవు ఇలా తయారయ్యావేంటి, రామభక్తిని వదిలేసి జపాన్ని వదిలేసి నా వెంట పడుతున్నావేంటి, నా మీద ఉన్న ఈ ధ్యాస రాముల వారి మీద ఉంటే ఆ శ్రీరాముల వారి సాక్షాత్కారం దొరికేది నీకు అంటూ ఈ విధంగా తులసీదాస్ని గట్టిగా తిట్టింది. ఆ మాటలు విన్న తులసీదాస్ మనసు 1000 ముక్కలైనంత పనైంది. ఇక వెంటనే అక్కడి నుండి ఆ చీకట్లోనే వారణాసికి బయలుదేరాడు. అలా తులసీదాస్ వెళ్తుంటే రత్నావళి మాట వరుసకు కూడా తులసీదాస్ని ఆపలేదు. ఎందుకంటే ఇకనైనా భక్తి మార్గంలోకి వెళ్తాడు కావచ్చని, ఆయన నా కోసం పుట్టలేదు, ఆ శ్రీరాముల వారి కోసం జన్మించాడు అని అనుకొని అతన్ని అలానే వెళ్ళనిచ్చింది. ఆ తర్వాత వారణాసికి వెళ్ళి అక్కడ తులసి ఘాట్ ప్రదేశంలో కొన్ని సంవత్సరాలు జపం చేశారు. అలా ఆ విధంగా అతని హృదయం నిండా శ్రీరాముల వారు, హనుమంతుల వారు నిండిపోయారు. అప్పుడు ఆయన మాటల నుంచి కొన్ని స్తోత్రాలు పుట్టాయి. అలా తులసీదాస్ వారణాసికి వెళ్ళి ఒక గొప్ప ఉపాసకుడు అయ్యాడు. దాంతో జనాలందరూ తులసీదాస్ని కలవడానికి కుప్పలు కుప్పలుగా వచ్చేవారు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న రాజు కోపంతో తులసీదాస్ని పిలిపించాడు. అలా పిలిపించి ఆ రాజు తులసీదాస్తో ఇలా అంటాడు, ఏమోయ్, నువ్వు శ్రీరాముడు భక్తుడువాట, అయితే నీ శక్తితో నాకు ఒక అద్భుతాన్ని చూపించు అని అడుగుతాడు. అప్పుడు తులసీదాస్ ప్రశాంతంగా ఇలా సమాధానమిస్తాడు, అద్భుతం చేయడం నా శక్తి కాదు, దేవుని కృపే అద్భుతం. ఆ మాటలు రాజుకు నచ్చవు. కోపంతో అతన్ని జైలులో బంధించమని ఆజ్ఞాపిస్తాడు. తులసీదాసు చెయ్యి కాళ్లకు సంకెళ్లు వేసి ఒక పాత చీకటి జైల్లో వేస్తారు. కానీ ఆయన జైలులో కూడా ప్రశాంతంగా శ్రీరామ జపం, హనుమాన్ జపం చేస్తూ ఉంటాడు. అలా జపం చేస్తుంటే అక్కడి కాపలాదారులు ఆయన ముఖంలో తేజస్సును చూసి ఆశ్చర్యపోతారు. అలా 2 రోజులు దాటక ముందే రాజభవనం ముందు వందలాది కోతులు అకస్మాత్తుగా చేరుతాయి. అవి గట్టిగా అరుస్తూ గేట్లను, చెట్లను కదిలిస్తూ రాజకోట మొత్తం చిందడవందడి చేశాయి. అప్పుడు ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. రాజైతే భయంతో, ఇవి ఎందుకు ఇలా చేస్తున్నాయి,
వీటికి తులసిదాస్తో ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు. జైలు లోపల తులసిదాస్ జపం చేసే కొద్దీ కోతుల దండు పెరుగుతూనే ఉంది. ఇక రాజ్ భయంతో వెంటనే తులసిదాస్ని విడుదల చేయండి అని ఆజ్ఞాపించాడు. జైలు తలుపులు తెరిచినప్పుడు తులసిదాస్ ప్రశాంతంగా ధ్యానంలో కూర్చునే ఉన్నాడు. అతన్ని బయటకు తీసుకొచ్చిన వెంటనే ఆ వందలాది కోతులు ఒక్కసారిగా శాంతించి అడవి బాట పట్టాయి. తులసిదాస్ ఈ అద్భుతాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలా భక్తి ఉప్పొంగిన రాత్రే హనుమంతుడి మహిమను 40 చరణాలలో వర్ణిస్తూ హనుమాన్ చాలీసాను రాశాడు. అదే చాలీస ఈ రోజు కోట్లాది మందికి శక్తిని, ధైర్యాన్ని, రక్షణను ఇస్తుంది. అందుకోసమే మన అమ్మ ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదువుతాంది. ఇప్పుడు అర్థమైందా స్టోరీ మొత్తం? అర్థమైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో, సరేనా? జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.